చాలా చిన్న చిన్న పిల్లలు గాంజా బారిన పడి వాళ్ళ బతుకులు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రుల తాలూకా కడుపు కోత మేము దగ్గరుండి విన్నాం, దగ్గరుండి చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్లిపోయింది గాంజా ప్యాకెట్లు. అటువంటి పరిస్థితి నుంచి ఎలాగ గాంజాని మేము తగ్గించాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని, దీనికి మాత్రం నేను లోకేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా మేమందరం కలిపి మంత్రి మండలిలో ముఖ్యంగా మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు, ఒక బెస్ట్ ఆఫీసర్ ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకుని ఈగల్ ఐజీ గారు ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సెపరేట్ గా ఒక ఫండ్ ని ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వండి. ఈ రోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్లిన గాంజా ఆ రోజుల్లో అయితే అదే స్కూల్ పిల్లలు ఈ రోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్ గా డ్రగ్స్ పే దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో ఆపరేషన్ గరుడా అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్ లో కూడా వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించారు. వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా మనం చూస్తే ఈగల్ లోని ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్ ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు.